అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించి ఇప్పటికే 59 ఉపకులాలు ఉండడం, అందులో భాగంగా ఎస్సీలకు సంబంధించి ఇది మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఇటు మాల సామాజిక వర్గం కావచ్చు. ఇప్పటికే వారి ఇద్దరే పైచేయి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే సామాజిక వర్గం సంబంధించిన వారు బైరి వెంకటేశం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ఒక ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ రావడంతో ఇటు ఎస్సీ మాలకు సంబంధించి వ్యతిరేకించడం ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇక్కడ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం అనేది చాలా బలహీన వర్గాలకు ఇదొక మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా కోర్టు ఏం చెప్పింది, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కూటికి లేనటువంటి పూటకు లేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఒక వర్గంగా కేటాయించి ఫస్ట్ వాళ్లకు ప్రియారిటీ ఇవ్వమని చెప్పింది. అదే వర్గీకరణ అంటే ఇలా అందరికి కూడా సమాన అవకాశాలు పంచిపెట్టడం అనేది తప్పితే ఇలా ఎవరికి ఈ వర్గీకరణ వల్ల వ్యతిరేకం కానీ అన్యాయం కానీ జరగదని చెప్పేసి మేము ఇలా ఎస్సీ ఉపకుల హక్కుల పోరాట సమితిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలా వ్యతిరేకించడం వల్ల వాళ్ళకు జరిగేటువంటి నష్టం కానీ అన్యాయం కానీ ఏముండదు. ఇలా ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ వాటా కోసం వాళ్ళు ఇలా పోరాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా సామాజిక న్యాయం సమన్యాయం ప్రకారంగా ఆ వర్గీకరణ చేయమని చెప్పింది. కాబట్టి ఈ సమాజం అంతా కూడా ఎవరైతే మిగతా దళిత సోదరులు ఉన్నారో, మాలా మాదిగ కావచ్చు, మిగతా అగ్రవర్ణాలు కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓకే, అంటే ఎస్సీకి సంబంధించి చూసుకున్నట్టయితే మాల వర్గము మాదిగ వర్గం ఇద్దరు కూడా పై చేయిలో ఉన్నారు. అందులో మాదిగలు మేము మాల కంటే మేము వెనకడుగులో ఉన్నాము, ఖచ్చితంగా మాకు ఎస్సీ వర్గాన్ని మేము స్వాగతించాలి, మీరు కూడా సపోర్ట్ చేసి ముందుకు రావాలని చెప్పి సాధారణంగా చెప్పడం జరిగింది. వారు సుప్రీంకోర్టులో కూడా తీర్పును కూడా తప్పు పడుతున్నారని చెప్పి మాల వర్గీయులు చెప్తున్నారు. ఆ విషయంలో మాల వర్గీయులకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు ఇలా వర్గీకరణను తప్పు పట్టడము లేకపోతే రిజర్వేషన్లను వ్యతిరేకించడము ఇట్లాంటి పరిణామాలు అనేటువంటివి అనే ముందు వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి వ్యతిరేకంగా కేసు వేసే ముందు ఇన్ని 59 కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి కులాలు, ఇలా చాలా కులాలు ఉన్నాయి. ఇలా మన తెలంగాణ రాష్ట్రం వరకు తీసుకున్నా, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నా ప్రధానంగా మా మోచి చిందులు, ఇలా మోచోలు చెప్పులు కొట్టుకుంటూ ఉంటారు. చిందులు ఈ వీధి భాగవతాలు వేసుకుంటూ పౌరాణిక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా కానీ. ఇక మా డక్కలి సోదరులు ఉన్నారు, మా ఒలియదాసరి సోదరులు ఉన్నారు, మాస్టిన్ బైన్ల కొలుపుల, మా సమగర బేడబుడ్గ జంగం, మాదాసి కురువ, మాలజంగం, మాలదాసరి, మాదిగ జంగం, చమార్, దోరు, మాదిగదాసు, ఇట్లా గోసంగి, మితయవార్లు, మాంగు, మహర్, నేతకాని, మాంగరోడి, మేతర్, పాకి, దొంబర, మాలమాస్టిన్, బ్యాగరి, పంబల, దేవతి, ఒలియా ఇట్లాంటి కులాల విషయంలో ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? ఇన్ని కులాలు ఉన్నాయి అనేటువంటి సంగతి ఎప్పుడన్నా మీరు గుర్తించిర్రా? ఇప్పుడు మీరు ఇలా వర్గీకరణ చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని అంటారు. ఎవరికి అన్యాయం జరుగుతుంది? మాలలకు అన్యాయం జరుగుతుందా? మిగతా దళితులందరికీ అన్యాయం జరుగుతుందా? మరి అన్యాయం జరుగుతున్నటువంటి కులాల విషయంలో మీరు ఎప్పుడైనా వీళ్ళ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసే కాడ, ఫలాలు అందించే కాడ, లేకపోతే సంక్షేమ పథకాలు అందించే కాడ, రాజకీయ రిజర్వేషన్ల కాడ, నామినేటెడ్ పదవుల కాడ, మరి సర్పంచ్ నుంచి మంత్రి స్థాయి వరకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పదవుల ద్వారా ఇంట్లో ఏమైనా మా వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరు ఎప్పుడైనా మాట్లాడిర్రా? ఈ ప్రశ్న ఒక్క మాలలకే కాదు మాదిగలకు కూడా మేము అడుగుతా ఉన్నాము. ఇలా ఎవరు కూడా ఇలా మాల మాదిగల పంచాయతీగా ఎస్సీ వర్గీకరణ చిత్రీకరించొద్దని చెప్పేసి మీ రెండు వర్గాలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ భారతదేశానికి అంతటి కూడా వర్తించే విధంగా ఈ కులాలను అంటే వర్గీకరించడం అంటే ఇక్కడ ఇంకొక వీళ్ళను విడగొడుతున్నారు, లేకపోతే వీళ్ళను కుట్రలు చేస్తున్నారు అనేటువంటి భావాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఉన్నదాన్ని ఎవరికి ఎంత అవసరమో అంత పంచుతున్నారు తప్పితే ఇక్కడ ఈయన్ని విడగొడుతున్నారు అనేటువంటి భావన కూడా కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ యొక్క పార్టీలు వ్యవహరిస్తున్నాయి తప్ప ఈ యొక్క ఎస్సీలకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాల్లో చాలా మొండి చేయి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఈ యొక్క దేశ రాజకీయాలకు సంబంధించి పార్టీలకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఇలా నిజంగా అన్ని పార్టీలు కూడా అట్టడుగు వర్గాల ప్రజలను వాళ్ళు ఇలా విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధిలో వెనుకబడి ఉన్నారు, అయ్యాల రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి
ఈ వర్గీకరణ విషయం విద్యా ఉద్యోగాల పరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ నిజంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఈ ఉద్యోగాల కల్పన విషయంలో వీళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వ పరంగా అనేక ఉపాధి అవకాశాలు నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అంటే ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇలా తప్పించుకుంటూ ఇలా నిజంగా ఈ ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఉన్న 15 దాదాపు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో 22% దాకా దళితుల జనాభా ఉన్నది. అయినప్పటికీ కూడా 1950 జనాభా లెక్కల ప్రకారంగా 15% కేటాయించారు. ఆ 15% ఇవ్వడం కోసమే అనేక రకాలుగా ఇటు ఇటు తింపుతూ దళితులను ఇంకా ఇక్కడనే కొట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల శాతాన్ని కూడా ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పెంచాలి. పెంచిన తర్వాత పెంచడం అనంటే ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగంలో మనకు ఎప్పుడు కూడా వీళ్ళను పెంచాలనేటువంటిది కాకుండా వాళ్ళ ఎంతున్నారో అంత నిష్పత్తిని కేటాయించడం అనేటువంటిది రాజ్యాంగంలో చెప్పింది. వీళ్ళు ఎంతున్నారో అంత నిష్పత్తి ఇవ్వమని చెప్పింది, కానీ ఇలా ఉన్నదాన్ని పెంచడం ఏముండదు. అప్పుడు ఆ జనాభా ప్రకారంగా తీసుకున్నారు. ఇప్పుడు కొత్త జనాభా ప్రకారంగా ఉన్నదాని నిష్పత్తికి అనుగుణంగా వాటిని సవరణ చేయండి. ఉన్నదానికి అనుగుణంగా ఇలా 15% అనేది అంటా ఉన్నారు కాబట్టి ఇలా 22% దాకా ఉన్నారు కాబట్టి దాన్ని పెంచండి, దాన్ని సవరణ చేసి ఉన్న రిజర్వేషన్లను అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఇలా ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పండి. ఉన్న సంస్థలను ఎత్తేసి ప్రైవేట్ పరం చేస్తూ ఇలా ప్రైవేట్లో కూడా రాకుండా చేయడం అనేటువంటిది ఇలా అన్ని పార్టీలు కూడా ఆలోచన చేసుకొని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం మీరు పాటుపడాలి. వీళ్ళ ఓట్లు మాత్రమే కావాలి కానీ వీళ్ళ సంక్షేమం అవసరం లేదంటే ఖచ్చితంగా ప్రజలను తిరుగుబాటు వస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రిమిలేయర్ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి, అంటే ఈ ఎస్సీలలో ఆర్థికంగా ఉన్నవారికి కూడా క్రిమిలేయర్ని అమలు చేయాలంటారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇలా క్రిమిలేయర్ అనేటువంటి అంశము ఇందిరాసాని కేసులో బీసీలకు వర్తింపజేస్తూ క్రిమిలేయర్ను తీసుకురావడం జరిగింది. అంటే బీసీలకు ఇక్కడ సామాజిక వివక్షత అంటరానితనం అనేటువంటిది లేదు. ఒక ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనం ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. ఈ ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటులో వీళ్లకు క్రిమిలేయర్ పెట్టడం వల్ల బాగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో క్రిమిలేయర్ పెట్టడం జరిగింది. దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటు ద్వారంగా ఇచ్చినవి కావు. సామాజిక అణచివేత వివక్షత ఆధారంగా ఈ వీళ్ళకి సమాన స్థాయికి తీసుకురావడం కోసం పెట్టినటువంటి రిజర్వేషన్లు దళితులకు ఇచ్చిండ్రు. సో కాబట్టి నువ్వు ఎంత క్రిమిలేయర్ కిందికి వచ్చినా, ఎంత వీళ్ళు కొంత అక్కడక్కడ కొంతమంది అభివృద్ధి చెందినప్పటికి కూడా వీళ్ళకి వివక్షత అనేటువంటిది పోతలేదు కాబట్టి సో ఇక్కడ క్రిమిలేయర్ పెట్టేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ క్రిమిలేయరు సంబంధించినటువంటి మన దళితుల్లో ఉన్నటువంటి ఎదిగిన కులాలు కానీ ఆర్థికంగా డెవలప్ అయినటువంటి కులాలు కానీ ఆలోచన చేసుకోవాలి. ఇలా మనం క్రిమిలేయర్ వద్దని చెప్పేసి ఇలా కోర్టును తప్పు పడుతూ ఉండొచ్చు, కానీ అట్టడుగు వర్గాల కులాలకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి బాధ్యత కూడా మన మీద ఉండాలి. సో ఇలా పొందిన వాళ్ళే అంటే ఒకసారి ఎంపీలు అయిన వాళ్ళే, ఒకసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే, ఒకసారి మినిస్టర్లు అయిన వాళ్ళే మళ్ళీ అదే కుటుంబం రావడం వల్ల కింది దళిత కులాలను దళిత వర్గాలను వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా మళ్ళీ కుటుంబ రాజకీయాలు చేయడం కూడా ఇందులో మేము తప్పు పట్టదలుచుకున్నాం. ఇలా క్రిమిలేయర్ చట్టపరంగా వర్తించినప్పటికీ కింది వర్గాలకు కూడా అవకాశాలు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కులాలకు సంబంధించి మీకు న్యాయం ఎలా జరుగుతుంది అనుకుంటారు భవిష్యత్తులో? అందుకనే ఇలా ప్రభుత్వాలకు కూడా ఒకటే, మేమేదో చేస్తున్నాం, మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి ఇలా డబ్బా కొట్టుకోవడం అనేటువంటి ప్రభుత్వాలు మానేయాలి. నిజంగా అట్టడుగు వర్గాలకు సంక్షేమం ఇవాళ దేశంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల సంపాదనలో ఈ ప్రజల భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ ఈ సంక్షేమాన్ని చేయవలసిన బాధ్యత కూడా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి వీరి కోసం ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయండి. ఏ వర్గాలకు ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళ అభివృద్ధికి ఏం చేయాలనో ఆలోచన చేయండి. ఇలా మేము అడుగుతూ ఉన్నాము. మేము ఈ ఎస్సీల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు కూడా అంటే మొత్తం 59 కులాల అభివృద్ధి కోసం ఎవరు కూడా ఏ కార్యక్రమాలు తీసుకోవాలి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా. మేము గతంలో కూడా
కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసినాము, అనేక ధర్నాలు రాస్తారోకాలు చేసినాము. వీళ్ళందరికీ సపరేట్ కార్పొరేషన్ పెట్టి ఇలా వీళ్ళకు సపరేట్ ఫండ్ కేటాయించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి ఇవ్వండి అని చెప్పేసి అనేక డిమాండ్లు పెట్టి పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ కులాల కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మరి ఏడాది గడుస్తూ ఉన్నది, కానీ ఇప్పటి వరకు కార్పొరేషన్ ఊసులేనటువంటి పరిస్థితి. ఇలా మేము అందుకనే అంటా ఉన్నాము, ఇలా ప్రైవేట్ రంగంలో మీరు ఇచ్చేటువంటి ఆలోచన ఒకవైపు అయితే ప్రభుత్వ పరంగా మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. వీళ్ళని గాలికి వదిలేసి మీరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అంటే కాదు. ఇలా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇలా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 1,000 కోట్లు ఈ కులాల కోసం, దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి కులాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి మీకు డబ్బులు లేవా? వీళ్ళల్లో సంస్కృతిని ఇలా ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకొచ్చేటువంటి కళారూపాలను ప్రదర్శించేటువంటి ఈ కులాల అభివృద్ధి కోసం ఒక డెవలప్మెంట్ బోర్డు పెట్టమని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరినాం. దానికి డబ్బులు లేకపోతే మరి ఎవరి కోసం ఈ సంపదను ఇలా తయారు చేస్తూ ఉన్నారు? ఇలా ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి దోచిపెట్టడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వెంటనే ఎస్సీల్లో ఉన్నటువంటి మేము గతంలో కూడా లెక్కలతో సహా చెప్పినాం, ఈ ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా 2 కులాలే లబ్ధి పొందినాయి. మిగతా 57 కులాలు అనేటువంటి 0%. ఏ ఒక్కరికి కూడా లోన్లు కూడా అందిన పరిస్థితి లేదు. ఇలా మా చెప్పులు కొట్టుకుంటే వాళ్ళు అదే రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి ఈ గతంలో లిడ్ క్యాప్ ద్వారా అనేక 1000 ఎకరాల భూములు సేకరించినప్పటికీ అవన్నీ కూడా ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినాయి. అందులో ఎవరికి కూడా లెదర్ ఇండస్ట్రీస్ పెట్టింది లేదు, 1 రూపాయి కేటాయించింది లేదు. ఇలా దళితులకు సంబంధించిన భూములు దోపిడీకి గురవుతాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఇలా రూపాయి నయా పైసా కేటాయించారు. ఇట్లా వీళ్ళందరినీ అణగదొక్కేటువంటి ఇలా ప్రభుత్వాలు ఇట్లాంటి చర్యలు మానుకొని మా కులాలు అభివృద్ధి చెందేటువంటి మేము ప్రణాళికలు ఇస్తున్నాం, మేము గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుతున్నాం. మీ దగ్గరికి దీన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు దాన్ని బుట్టదాఖలు చేస్తే మరి మా ప్రజల గురించి మాట్లాడేటువంటి ప్రజానాయకులు ఎవరు అనేటువంటిది మీ ఇలా ఆలోచన చేసుకోవాలి. దళితుల పక్షాన నిలబడి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులారా, మీరైనా ఇప్పటికైనా ఇలా అగ్రవర్ణ ఇలా బీసీల కోసం వాళ్ళ కులగణన కోసం వాళ్ళ యొక్క రాజకీయ పదవుల కోసం కొట్లాడుతూ ఉన్నారు. దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాల కోసం కూడా మరి దళితులుగా ఉన్నటువంటి ఇలా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా మరి ఈ కులాల గురించి ఆలోచన చేస్తారా చేయరా అని చెప్పేసి ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఖచ్చితంగా అడుగుతాం. మా ప్రభుత్వంగా మీరు చేయవలసిన బాధ్యత, మాకు ఏమి ఉపాధిస్తారో ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా కూడా పోటీ పడేటువంటి మా విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యలో కొంచెం ముందు పడినటువంటి వాళ్ళు ఉంటారో, ప్రైవేట్ రంగంలో కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మెరిట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ కంపెనీ పెట్టి నువ్వు ఢిల్లీకేలో లేకపోతే బొంబాయికేలో వేరే రాష్ట్రం నుంచో తెచ్చుకొని ఇక్కడ నింపడం కాకుండా స్థానికంగా ఇక్కడ నువ్వు పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో మెరిట్లో కూడా ఉన్న విద్యార్థులకే మా దళిత బిడ్డలకు మీరు అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాయితీలతో మీరు కంపెనీలు పెడతా ఉన్నారు. అందులో కూడా ప్రజల సొమ్ము ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా మీరు రిజర్వేషన్లు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా తప్పించుకోవడానికి లేదు. ప్రభుత్వం ఈ వర్గాలకు అవసరమైనటువంటి అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రకరకాల ఇండస్ట్రీస్ కానీ, చేతి వృత్తులకు సంబంధించినవి కానీ ఇవన్నీ పెట్టవలసిన బాధ్యత ఉన్నది. వీటన్నిటి కోసం కూడా మేము పోరాటం చేస్తాం. ఓకే, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 59 ఉపకులాలకు ఏం విజ్ఞప్తి చేశారు? చివరగా మేమెంతో మాకంతా వాటర్ రావాల్సిందే. ఒకటే విషయం, ఇక్కడ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కూడా అందరూ కూడా గమనించాలి. ఇవాళ జనాభా దామాషా ప్రకారం కాకుండా సామాజిక వివక్షత, అణచివేత ఆధారంగా దళితులకు రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి అత్యంత ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో అణచివేతకు ఎటువంటి ఉపాధి రాజకీయ పదవులకు నోచుకోలేనటువంటి చట్టసభల ముఖం చూడనటువంటి ఈ కులాలకు ఏదైతే దళిత కులాలు ఏవైతున్నాయో ఈ కులాలన్నిటి కూడా అవకాశాన్ని కల్పించాలంటే ఈ రిజర్వేషన్లను జనాభా దామాషక ప్రకారంగా కాకుండా సామాజిక వెనుకబాట ఆధారంగా ఇన్ని రోజులు కోల్పోయిన రిజర్వేషన్లను ఈ మాలమాదిగ కులాల కంటే ఎక్కువ శాతం ఈ కులాలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా ఇప్పుడు రిజర్వేషన్లు వర్గీకరించాలంటే కూడా గతంలో ఉన్నటువంటి పాత జనాభా లెక్కలను కాకుండా కొత్తగా కులగణన చేసి ఈ ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఈ రిజర్వేషన్లు వర్గీకరించాలని చెప్పి మేము ఇలా కోరుతా ఉన్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఇక్కడ
నిజంగా జనాభా లెక్కలు జరిగిన ప్రతిసారి కూడా ఈ కింద ఉన్నటువంటి మా మోచి కానీ చిందు కానీ డక్కలు ఇట్లాంటి కులాల పేరు రాకుండా ఎస్సీ అనే పేరు మీద తీసుకొని అల్లాము కూడా మళ్ళీ మాలమాది జనాభాలు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అట్లా కాకుండా ఇవాళ మేము వేలల్లో లక్షల్లో బయట జనాభా ఉంటే ప్రభుత్వ రికార్డులో మాత్రం వందలలో వేలలో ఉన్నది. ఇది చాలా అన్యాయము. కాబట్టి ఈ జనాభా సవరణ జరగాలి. ఏ కులాలు ఎంతున్నో లెక్క తేలాలంటే ఖచ్చితంగా కులగణన చేయవలసిందే. కొత్త కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలి. అది కూడా సామాజిక వెనుకబాట ఆధారంగా మాకు రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించాలి. ఇప్పటికీ 5% జనాలు ఇలా ఈ ఉపకులాల ప్రజలు రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు మాకు ఇన్ని రోజులు కోల్పోయినటువంటి అవకాశాలకు అనుగుణంగా 7% రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే దేశవ్యాప్తంగా 59 కులాల్లో గతంలో 2 కులాలు మాత్రమే అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఈ 57 కులాలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ముందుకెళ్ళినట్టయితే 57 కులాలు కూడా న్యాయం చేసిన వారు అవుతారు. గతంలో రాజకీయ వివక్షకు గురవుతున్న కులాలను ఇప్పటికైనా పట్టించుకొని కులగణన చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి 59 ఉపకులాలకు సంబంధించిన బైరి వెంకటేశం చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.